నమస్తే మిత్రమా, మీరు చూస్తున్న ఇక్కడ చేపలు ఏ విధంగా పడుతున్నారు, వారి యొక్క ఆర్థిక పరిస్థితి, వారి యొక్క జీవన విధానాన్ని నేను వాళ్ళని అడిగి మరింతగా తెలుసుకుందామా? మరి లెట్స్ గో. నేను ఇప్పుడు చెరువు కట్ట ఎక్కుతున్నాను. తర్వాత చెరువు కట్ట మెల్లగా దిగి నేను చెరువులోకి వెళ్తూ ఉన్నాను. తర్వాత అక్కడ చూసినట్లయితే ఈ చెరువులో చూసినట్లయితే చాలా దూరంలో చేపలు పడుతూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ వైపు చూసినట్లయితే వల వేసి వలలో వస్తున్నటువంటి చేపలను పైకి తీసి తన దగ్గర ఉన్నటువంటి చేపలను ఒక సంచిలో వేస్తున్నాడు. అక్కడ చూడొచ్చు మనం. అదేవిధంగా మనము ఈ యొక్క చెరువులకి వెళ్ళేటప్పుడు అతను ఒక చిన్న పడవ తీసుకొని పడవ ఆధారంగా చేసుకొని అతను చెరువులోకి వెళ్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. అతన్ని అడిగి మరింతగా మనము తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇవేం చేపలన్నా? రవ్వు. ఎట్లా గుర్తిస్తాం రవ్వు చేపలని? ఎరుపు రంగులు ఉంటుందా? కొంచెం ఎరుపు రంగులు ఉంటుందా? ఓకే ఓకే, ఇది రవ్వనా? ఇంకా ఇది బొచ్చనా? ఓకే ఓకే, సైజు దగ్గరకు ఉంటుంది, వైట్ ఉంటుంది, ఓకే బొచ్చనా? కుల వృత్తి మీది? ఎట్లా ఎన్ని సంవత్సరం చేస్తుంటారు? నేను 18 సంవత్సరాలు వచ్చి నుంచి ఇదే పని. ఇంకేమైనా పని చేస్తుంటారా? వ్యవసాయం చేస్తారా? ఎన్ని ఎకరాలు ఉంది? మీకు ఏమైనా పింఛన్ లాంటి ఏమైనా అందుబాటులో ఉన్నదా? మీరు ఇట్లా వచ్చి ఎట్లా వాళ్ళు ఎట్లా పెడతారు ఇందులో? వాళ్ళు ఎట్లా వేస్తారు ఇందులో? ఇక్కడ వాటర్లా ఎట్లా చేస్తారని వాటర్లో పెడతారు కదా మొత్తం మీకు వల అని. ఇక్కడ ఇవేం గుర్తులు ఇవన్నీ? ఓకే ఓకే, పైకి కిందికి కలుగుతుంటా? ఓకే ఓకే ఓకే. ఇవేనా గుర్తులు? ఇవేనా? ఏం గుర్తులు అవి? ఇవేనా గుర్తులు? ఓకే, తెడ్లా? ఓకే ఓకే.